అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. అందరు బాగున్నారా? అందరు రెడీయా? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోర్లు ఎక్కడికి వచ్చింది? ఏ మగాడైనా ఇక్కడికి వస్తే మోకాలు వరకు వంగి ఆడవాళ్ళకి మొక్కాలంట, అందుకే వచ్చాము మోకిలా. సో మోకిలోకి వచ్చాం కాబట్టి ఫస్ట్ రౌండ్ కంటే ముందు క్రేజీ క్వశ్చన్ అడుగుదాం. మీకు గాని మ్యాజిక్లు చేసే ఆ టాలెంట్, మీరు ఒక మెజిషియన్ అయితే ఏం చేస్తారు? నేనే కనుక మెజిషియన్ అయితే బాయ్స్ కి పొట్ట ఎక్కువ రాకుండా బట్టతల రాకుండా చేస్తా. మగజాతిని కాపాడాలనుకుంటావు అమ్మా నువ్వు. ఎందుకమ్మా నీకు ఆ పొట్ట అంటే నచ్చదా? నచ్చదు. లేడీస్ క్యూట్ గా ఉంటారు, వాళ్ళు దాని వల్ల బ్యాడ్ గా అనిపిస్తారు. ఏంది మగవాళ్ళు బట్ట వల్ల బ్యాడ్ కనబడుతున్నారా? ఎస్. లేడీస్ ఎప్పుడు క్యూట్ గా ఉంటారు, మగవాళ్ళే మృగాల్లాగా ఉంటారు పొట్టతోని. ఓకే. హాయ్ రవణ. హాయ్ చెల్లెమ్మా, బాగున్నావా చెల్లెమ్మా? బాగున్నాం చెల్లమ్మ. బాగున్నాం అన్నయ్య, మీరు బాగున్నారా? నన్ను చెల్లెమ్మా అన్నదేంటి? నాకు మ్యాజిక్ వస్తే నేను అత్తారింటికి వెళ్ళకుండా మా ఆయననే మా ఇంటికి తీసుకొచ్చుకుంటా. మీ ఆయన్ని కూర్చోబెట్టి ఆవాహయామి, నువ్వు మా ఇంటికే వస్తున్నావు. అవునా? అయినా వస్తాం కదా మేము, సపరేట్ గా పిలవాలన్నా? మేము ఎంత సంతోషంగా ఉంటామో మీ ఇంట్లో కూడా అంతే సంతోషంగా ఉంటాం. మా ఇంటికన్నా ఉండేటట్టు తీసుకొచ్చుకుంటాం పూర్తిగా. వాళ్ళ అమ్మ నాన్న వదిలేసి రావాలి మొత్తానికి. అంటే మీరు వదిలేసి వచ్చినప్పుడు మాకేం సపరేట్ ట్రీట్మెంట్? వెరీ గుడ్ పాయింట్. అవును. నాకే గనక మ్యాజిక్ వస్తే జంబలక్కడి బొమ్మ మూవీ రీక్రియేట్ చేస్తా. అందుకే నీకు దేవుడు అది చేయలే, అందుకే నీకు మ్యాజిక్ పవర్స్ ఇయ్యలేదు దేవుడు. అందుకే ఇట్లాంటివి చేస్తా. ఎందుకు నాన్న నీకు మగాళ్ళగా మారాలనుందా? నాకు మగాళ్ళంటే నచ్చదు. నీకు ఇట్రా 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 ఇట్రా. ఎప్పుడు నేను నీకు నచ్చుతానా? చూడటానికి నచ్చుతారు. అంటే నేను కాదా? ఎందుకు నచ్చారా నా మొగాలు? అంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు? అన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు కదా. ఎవరు రెస్ట్రిక్ట్ చేశారు? అంటే గర్ల్స్ ని ఇది చేయొద్దు, అది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్తారు కదా. అంటే ఇప్పుడు మీ నాన్న చెప్తాడు అట్లా? బాయ్స్ అందరు చెప్తారు కదా, డాడీ అని ఏం కాదు. అంటే ఏ బాయ్ ని నమ్ముతున్నావు నువ్వు? మీ ఆయన తప్ప ఎవరు మాట వింటావు నువ్వు? నాకు అర్థం కాదు. పెళ్లి కాలేదు. పెళ్లి కాకుండా అబ్బాయిల మాట వింటున్నావు నువ్వు? ఎవడు మాట నాతో వస్తుంది? నువ్వు మీ అయ్య మాట వింటావు నువ్వు అంతే. ఇంకా డాడీ మాట, అన్న మాట. అన్న రిస్ట్రిక్షన్ పెడుతుంటా? నువ్వు దౌడపాటు ఒకటి పెట్టినావు అంటే అన్న సైలెంట్ కూర్చుంటాడు. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని ముందు చదువు మీద మనసు పెట్టు. నీకు గవర్నమెంట్ జాబ్ కావాలి కదా? అంటే నీ ఫేస్ రీడింగ్ నాకు తెలుసు, గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నావు. చూడు నాన్న, అట్లా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు వద్దు నాన్న. అందంగా ఉన్నావు కాబట్టి వద్దు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. పాపం ఇట్లా బతుకుతుందేమో ఫ్యూచర్. చెప్పండి అమ్మా. నేనే గనక మెజిషియన్ అవుతే అందరి మగవాళ్ళని కంట్రోల్లో చేసుకునేటట్టు చేస్తాను. దానికి మీరు మెజిషియన్ అవ్వాలనా? పెళ్లి చేసుకొని పెళ్ళం అయితే చాలు. మా ఫ్యామిలీ మొత్తాన్ని, నీ ఫ్యామిలీలో ఉన్న మగాళ్ళందరినీ కంట్రోల్ చేసుకుంటావా? మరి ఆడవాళ్ళని టార్చర్ పెడుతున్నారు కదా చాలా వరకు అందరూ. అందరూ కలిసి మిమ్మల్ని టార్చర్ పెడుతున్నారంటారు? మా ఆడవాళ్ళని ఏం టార్చర్ పెడుతున్నారండి? వరకట్న వేధింపులు, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామంటే అలిగి కూర్చోవడాలు, ఎవరు అలాంటివన్నీ కాకుండా ఉంటే బాగుంటది కదా. ఇంకా నడుస్తున్నాయి కట్నం గురించి? అవుతున్నాయి ఇంకా అవుతున్నాయి. అదెందుకో మీరు ఇవ్వడానికి రెడీ ఉంటారు, వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. మనం ఎప్పుడైతే ఇవ్వడం ఆపేస్తామో వాళ్ళు తీసుకోవడం అడగడం ఆపేస్తారు. ఫస్ట్ డామినేషన్ అడిగే వాళ్ళది మగవాళ్ళదే ఉంటది కదా. అందుకే చట్టం వచ్చింది కదా, కట్నం తీసుకోకూడదురా, కట్నం తీసుకునేవాడు గాడిదై పుట్టును అని అంట. నేను బ్రతికినన్ని రోజులు బ్యూటిఫుల్ గా ఉండాలని మెజిషియన్ చేస్తాను. నువ్వు ఆల్రెడీ బ్యూటిఫుల్ నాన్న. ఇంకా బ్రతికినన్ని రోజులు ఉన్నాయి కదా అన్నయ్య. ఆడపిల్లలాగా పుట్టిన రోజు నుంచి మీరు ఎండ్ అయ్యే వరకు మీరు అందంగా ఉంటారు. అది మీకు దేవుడిచ్చిన గొప్ప వరం. మేమే ఇగో గాడిదలో ఇట్లుంటాం. ఇంకా ఎక్కువ ఉండాలి కదా ఇంకానా? ఆశకి హద్దుండాలి. మెజిషియన్ అయితే మగాళ్ళందరినీ కంట్రోల్ చేసి కట్నాలు గిట్నాలు తొలగిస్తా. రండి మేడం. డబ్బాలు ఉన్నాయి. ఒక డబ్బాలో 500 రూపాయల కట్ట, ఇంకో డబ్బాలో 200 రూపాయల కట్ట, ఇంకో డబ్బాలో 100 రూపాయల కట్ట, ఇంకో డబ్బాలో కొత్తిమీర కట్ట. ఆ కొత్తిమీర కట్ట వచ్చిందంటే ఆ కొత్తిమీర కట్ట ఇంటికి తీసుకెళ్లి ఉప్మాలు వేసి తినేయాలి. మిగతా డబ్బులు వచ్చినాయంటే మీరు గెలిచినట్టు. గారెట్ ఒక్కొక్కరికి వస్తారు, ఒక డబ్బా తీసుకుంటారు. డబ్బాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 రూపాయల కట్ట వచ్చింది అనుకో. ఆ 500 రూపాయల కట్ట నేను తీసుకొని ఒక ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్నకి ప్రతి కరెక్ట్ జవాబుకి మీకు 500 ఇచ్చేస్తా. ఓకే,
ఒక మంచి పాట వేసుకోరా, బాగా డాన్స్ చేసిన వాళ్ళని పిలుద్దాం. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఇట్రండి, మీరే చక్కగా ఆడారు. ఫస్ట్ ఇట్రండి. 4 డబ్బాలు ఉన్నాయి. మీ పేరు? శిరీష. శిరీష గారు. 4 డబ్బాలు ఉన్నాయి. ఎందులో 500 ఉంది అనుకుంటున్నారు? ఆక్ పాక్ తలపాక్ దామ్ దూమ్ దూస్. ఏమన్నావు అది? ఆకు పాక్ 500 రూపాయల కట్ట అంటే ఆకుపాక. షోరా 500 ఉన్నాయి అనుకుంటున్నావా? పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూసినావు? మా ఆయన ముఖం. మరి నీకు నమ్మకం ఉందా ఇంకా 500 వస్తుందని? పక్కా. మీ ఆయన పేరు? రమేష్. రమేష్ ముఖం చూసినావు కాబట్టి ఈ డబ్బా కోరుకుంటున్నావు, అంతేనా? ఈ డబ్బా మీ రమేష్ గారు మిమ్మల్ని గెలవనించిన అమౌంట్ ఎంత అంటే 500. 500 రూపాయల క్వశ్చన్ అడుగుతున్న, జాగ్రత్త విను. పెట్రోల్ బంక్ లో ఉండే ఫ్యూయల్ ఏమేం ఫ్యూయల్స్ ఉంటాయి పెట్రోల్ బంక్ లో వెళ్తే? అది చెప్పు. పెట్రోల్ డీజిల్. పెట్రోల్ ఉంటుంది. పెట్రోల్ డీజిల్. డీజిల్. 5 4 3 2 1. పెట్రోల్, డీజిల్, సిఎన్జి, గ్యాస్ ఉంటది. మళ్ళా టైర్ల నైట్రోజన్ ఉంటది, గాలి కొట్టడానికి హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అన్ని ఎడతాయి అలా. కాబట్టి ఎంత గెలుచుకున్నారు? 10,000 గెలుచున్న చోట 1000 రూపాయలు గెలుచుకున్నారు. 200 రూపాయలు, 100 రూపాయలు కొత్తిమీర కట్ట. రండి మేడం. మీ పేరు పెద్దక్క? నా పేరు దేవి అన్న. దేవి చెల్లమ్మ. పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూసావు? నా ముఖమే నేను చూసుకున్నానన్నా. బాధపడ్డావా లేకపోతే సంతోషంగా? లేదన్నా, బాధపడలేదు. బాధపడలేదు కదా, సంతోషం కదా. ఆ సంతోషంతోనే ఒక డబ్బా సెలెక్ట్ చేసుకో. పొద్దున్న లేవగానే నీ ముఖం చూసుకున్నావు కాబట్టి ఏమంటారు? పోతే పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు నా బతుకు నా బతుకు నా బతుకు. పొద్దున్న లేవగానే నా ముఖం నేను చూసుకున్నాను అదేంటి చెప్పింది. ఇంకోసారి రేపటి నుంచి నీ ముఖం చూసుకో. ఇప్పుడు 200 అండ్ 100 రూపాయల కట్ట డబ్బులు ఎవరు గెలుచుకుంటారు? ఒక లైట్ గ్రీన్ వచ్చేయడమ్మా. మీ పేరమ్మా? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు. ఆహా, పేరులో ధనం ఉంది, ఇక్కడ కూడా ధనం ఉంది. 200 100 ఏది 200 ఏది 100 తెలియదు. పొద్దున్న ఎవరు ఎవరి ముఖం చూసినావు? మా హస్బెండ్. అంటే పాజిటివ్ అవుతుందా? 100 రాదు, 200 వస్తుందా? అయితే పక్కా. 200 డబ్బా తీయండి. షూర్ ఇంట్లోనే ఉందా? షూర్. 200 రూపాయల క్వశ్చన్. ఏ మెటల్ తోని చేసిన వస్తువులను ఆడవాళ్ళు ఆభరణాల్లాగా ధరిస్తారు? గోల్డ్. గోల్డ్ అంటే బంగారం. బంగారం. సిల్వర్. వెండి. సిల్వర్ అంటే వేడి, వెండి. సారీ. రాగి. ఇత్తడి. రాగి. ఇత్తడి. ఇత్తడి. డైమండ్. డైమండ్ ఆఫ్ కోర్స్. డైమండ్ తో చేసిన ఆభరణాలు. 5 4 ప్లాటినం ఇలా వదిలేశారు, వైట్ గోల్డ్ వదిలేసావు నువ్వు. వైట్ గోల్డ్ కూడా ఉంటది కాబట్టి నో ప్రాబ్లం. 1000 రూపాయలు. కంగ్రాచులేషన్. నెక్స్ట్ 100 రూపాయల డబ్బా ఎవరికి ఇద్దాము? రామా చెల్లమ్మ, రామ్మా. 100 రూపాయలు. చెల్లమ్మ మినిమం టు మినిమం 3000 గెలుచుకోవాలి నువ్వు. చాలా ఈజీ ప్రశ్న అడుగుతున్నా నీ కోసం. నీ పేరు చెప్పు. హేమలత. హేమలత గారు, క్వశ్చన్ ఏంటంటే అడవి జంతువుల పేర్లు, 2 అక్షరాలున్న అడవి జంతువుల పేర్లు చెప్పాలి తెలుగులో. జింక. జింక. పులి. 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 కుక్క. కుక్క. నక్క. నక్క. వెరీ గుడ్. సింహం. సింహం 2 అక్షరాలే. పామ్. పాము అంటారు, పాము కాదు అది. పిల్లి. ఒంటె. వెరీ గుడ్. ఒంట ఉంటుందా అడవిలో? ఇక్కడ వంది ఇదే వంట ఎడారులు ఉంటది. మళ్ళీ అయినా కుక్క ఎందుకు ఉంటది అడవిలో? కుక్క మన దగ్గర ఇక్కడ వంది
వంది అన్ని తీసుకోండి అన్నయ్య మీరే. అన్ని మరి అంత చెల్లమ్మ చెట్టు- రాఖీ కోసం ఇస్తుంది, తీసుకోండి అన్నయ్య. రాఖీ కోసం నేను ఇవ్వాలి కదా, నువ్వెందుకు ఇస్తున్నావు? రాఖీ కట్టడానికి. 1 2 3 4 5 6 7 700. 700కి ఇంకొక 300 కలిపి 1000 రూపాయలు. కంగ్రాచులేషన్. మోకిలాలో సెకండ్ రౌండ్. ఇక్కడ చాలా మంది మోకిలాలో తెలివి మంతులు ఉంటారు కాబట్టి తెలివి ప్రదర్శించండి, డబ్బులు గెలుచుకోండి. గారెట్ కార్న్ హోల్ పెట్టండి రా. కార్న్ హోల్ ఇక్కడ ఉంది. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తే ఈ బ్యాగ్ ఇస్తా. ఈ బ్యాగ్ ఆ రింగ్ లో నిల్చొని ఆ టార్గెట్ లో వేస్తే వాళ్ళకి 500 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఇచ్చేస్తా. అది ఎలానో చెప్తా. ఫస్ట్ అయితే మేడం మీతోనే ట్రై చేద్దాం రండి. మేడం మీ పేరు? అమరావతి. ఏం చేస్తుంటారు? ప్రజెంట్ హౌస్ వైఫ్. ప్రెసెంట్ హౌస్ వైఫ్. పాస్ట్ లో మిస్ ఇండియా. నో సార్. పాస్ట్ లో బీఈడి కంప్లీట్ అయింది. బీఈడి కంప్లీట్ అయింది. ఓకే, మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. బీఈడి చేశారు కాబట్టి ఏ ప్రశ్న అడిగినా ఈజీగా సమాధానం చెప్తారు కాబట్టి క్వశ్చన్ ఏంటంటే, నేను ఒక యంత్రాన్ని ప్రతిరోజు మీ ఇంటికి వస్తాను, నేను ఎవరిని? కొంచెం క్లూ ఇవ్వండి. కొంచెం క్లూ ఇవ్వాలన్నా? కొంచెం క్లూ ఏంది? యంత్రం కాని యంత్రం ఏంటది? ఇలా కూడా అడగండి. కోడి కాని కోడి ఏంది చెప్పు? పకోడి. పక్కోడి కాదమ్మా, అది పకోడి. పక్కోడి పైనోడి కిందోడి కాదు. ఓకే, పకోడి. ఇలాంటిది. నేను ఒక యంత్రాన్ని ప్రతిరోజు మీ ఇంటికి వస్తాను, దాని ఆన్సర్ ఏంది? ది రైట్ ఆన్సర్ ఇస్ సాయంత్రం. యంత్రం గాని యంత్రం, సాయంత్రం. ఎల్లమ్మ. థ్యాంక్ యూ అమ్మా. రెడ్ సారీ మేడం, నాకు ఎందుకో మీకు బాగా తెలివి ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే ఓకే. నమస్తే రవి తమ్ముడు, నా పేరు సంగీత. నమస్తే సంగీత అక్క. ఏం వండినావు అక్క ఇవాళ? టమాటా చట్నీ. టమాటా చట్నీ. క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త విను. పొడుపు కథ. డైరెక్ట్ గా నన్ను కూర్చోబెట్టి అన్నం పెడితే ఊరుకుంటారు, లేదంటే అటు ఇటు తిరుగుతా. నేనెవరిని? అటు ఇటు అటు ఇటు అటు ఇటు. చీపుర. చీపిరి. షోరా? షూర్. చీపిరి ఇస్ ది రాంగ్ ఆన్సర్. నీకు క్లూ ఇస్తున్నా. నేను అడిగిన క్వశ్చన్ లోనే ఉంది. నేను కూర్చోపెట్టి అన్నం పెడితే. ప్లేట్ సార్. ఏం ప్లేటు? కాదా. ది ఆన్సర్ ఇస్ ఇస్తరాకు. ఓకే సార్. కానీ ప్లేట్ అన్నం కొంచెం దగ్గరే. ఇస్తరాకను? ఇస్తరాకు. రైట్ ఆన్సర్. ఇగో గ్రీన్ సారీ మేడం, రండి. గ్రీన్ సారీ. అమ్మా మీ పేరు? నా పేరు అరుణజ్యోతి. అరుణజ్యోతి గారు, క్వశ్చన్ ఏంటంటే, ఒక తెలుగు పదం ఉంది. ముందు నుంచి చదివినా అలానే ఉంటది, వెనకాల నుంచి చదివినా అలానే ఉంటది. ఏంటది? టమాటా. టమాటా. మంచిగా స్లాంగ్ లో చెప్పు. టమాటా. టమాటో అంటారు కదా దాన్ని. టమాటా. ఇంగ్లీష్ లో టమాటో, తెలుగులో టమాటా. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. మీ పేరు? సౌజన్య. టైం రివర్స్ లోకి వెళ్తే ఏమవుతుంది? టైం రివర్స్. ట్రైన్ రివర్స్ లోకి వెళ్తే ఏమవుతుంది? మనం వెళ్ళే దారి చేరుకోం. అవునా? యాక్సిడెంట్స్ కూడా. అవునా? అవును. ట్రైన్ రివర్స్ లోకి వెళ్తే. సరే, ఇప్పుడు మీకు ఈజీ చేస్తే, ఇంకా బైక్ రివర్స్ లోకి వెళ్తే ఏమైతుంది? రోడ్ మీదకి వెళ్తుంది. ఏడికి వెళ్తుంది? బైక్ రివర్స్ వెళ్ళింది. ఇప్పుడు ఏమైంది చూడగో. వెనక్కి బైక్ రివర్స్. ఇది రివర్స్. బైక్ ఇదేంది? ముందుకెళ్ళడం. బైక్ రివర్స్. రివర్స్. ఇప్పుడు మౌంటైన్స్ ఉన్నాయి అనుకో, మౌంటైన్స్ మధ్యలోకి వెళ్ళి బైక్ పోయింది అనుకో, మౌంటైన్ మధ్యలోకి వెళ్ళి పోయింది అని అంటాం. రివర్స్ కి వెళ్ళడం కదా. ఇప్పుడు రివర్స్ కి వచ్చింది అంటాం. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న రివర్స్ చెప్పు, పేర్లు చెప్పు. గోదావరి, కృష్ణ, యమున. ఇంగ్లీష్ లో ఏమంటారు వీటిని? గంగా. అంటే గంగా అంటారా? కృష్ణ గోదావరి అనేది ఇంగ్లీష్ లో. నదుల్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? రివర్స్, లేక్స్, పాండ్స్ అంటారు కదా. ఇప్పుడు చెప్పు. ఇగో ఇది బైక్ రివర్స్ లోకి వెళ్ళింది, ఏమైంది? నాకు అర్థం కాదు. ట్రైన్ రివర్స్ లోకి వెళ్తే
నీళ్ళతో పచ్చిగా అవుతుంది కదా ట్రైన్, తడిచిపోదు. మునిగిపోతది, తడిసిపోతది, తడుస్తది. తడవడం అని అన్నా కదా. అన్నవా? అయ్యో వినిపించుకోలేదు అక్క నేను, సారీ ఏమనుకోకే. ఓకే థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఆరెంజ్ సారీ మేడం, రండి మేడం. మేడం మీ పేరు? నా పేరు స్వప్న. స్వప్న గారు, మిమ్మల్ని చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతా. ప్రతి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, తెలుసా? తెలుసా? తెలుసు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇంకొక ఇద్దరు ముఖ్యమంత్రుల పేర్లు మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ కి సర్వ్ చేసిన ముఖ్యమంత్రుల పేర్లు చెప్పు. ఆల్రెడీ మన తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రాజశేఖర్ రెడ్డి. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. ఈ తెలివి కావాలి మనకి. చేసేయండి. అమ్మో నీ భయం సల్లకుండా ఏడో ఫిట్స్ వస్తాయో అని భయం అవుతుంది నాకు. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ సెటప్ అండ్ మా పార్టిసిపెంట్స్ రెడీ. పేరు చెప్పమ్మా. నా పేరు రిషిక. రిషిక ఏం చేస్తుంటారా? ఇంటర్ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. హాయ్ అండి, నా పేరు మంజుల. నేను టీచర్ గా చేస్తున్నాను. టీచర్, వెరీ గుడ్. నా పేరు పుష్పన్న, నేను హౌస్ వైఫ్. చెయ్యి మరి, ఇట్లా చెయ్యి, తగ్గేదే లేని చెయ్యి. హాయ్ అన్నయ్య, నా పేరు శ్రీలత. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అని. హౌస్ వైఫ్. ఏమేం లేదు, ఇలా పట్టుకుంటారు, బాల్ ఇక్కడ పెడతారు, ఇట్లా అంటారు, దీంట్లో పట్టుకుంటారు. అలా పట్టుకున్న ప్రతిసారి ఆడికెళ్ళి ఆ బాస్కెట్ లో వేసేయాలి, ఒకటేసారి ట్రాన్స్ఫర్ చేయాలి. అలా ఇలా ట్రాన్స్ఫర్ చేసి ఎన్ని బాల్స్ అయితే అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో, ఏ ఇద్దరు కలిసి ఎక్కువ వేస్తారో అవి కౌంట్ చేస్తాం, వాళ్ళే విన్నర్. గాట్ ఇట్. మీతో స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 గో. शंकर एकदम डेंजर है और एक बार आया रे बेजा रे. कट्टिना पटाखे डबल दिमागे बड़े बड़ों को हिलाते सोचो रे. शंभो हर शंकरा जातर जातरा गल्ली मल्ली बुरा लल्ली रे. तू बेटा तुम मुरा టోటల్ గా అందులో 1, 2, 3, 4, 5 6. మీరు 6 వేస్తే గెలిచిపోతారు. అర్థమైంది కదా గేమ్? వచ్చేయండి అండ్ గో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. కుటుంబిద్ది తేనె పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. Five, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5 5 ఉన్నాయి. కానీ ఒక దగ్గర మీరే 2 వేసారు కాబట్టి అక్కడ -1 చేస్తున్నాం. కాబట్టి మీ స్కోర్ 4, మీ స్కోర్ 5. రౌండ్ విన్నర్. Congratulations, 2,500 rupees.
లీలాలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు